हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్.
ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలో తాళపత్ర గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 307వ పాఠము 9/12/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్స్ టైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. నిత్యానుష్ఠానం పూర్తయింది. మనం ఏదైనా ఉదయం లేవగానే మన ఆ రోజుకి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించుకుపోయే ముందు అనుష్ఠానం పూర్తి చేసుకుని అప్పుడు అంటే అనుష్ఠానం అంటే దైవాన్ని ప్రార్థించటం. అంటే మనందరికీ మన మొత్తానికి ఆధారమైన వాడిని, ఎందుకంటే నీకు సమర్పణగా ఈరోజు దినచర్య అంతా నీకు సమర్పణగా చేస్తాను అన్నాడు అని తెలియపరచడానికి అన్నట్టుగా. మనం స్టాంజర్డ్ 2లోనే
రెండో శ్లోక రెండో భాగంలో ఉన్నాం మనం. ఎటర్నల్ బ్రీత్ బ్రాకెట్లో ఏమన్నారు, మోషన్ ఉన్నారు, విచ్ నోస్ ఇట్ సెల్ఫ్ నాట్. దానికి ఏం చెప్పారండి ఇక్కడ, the breath of the one existence is used in its application only to the spiritual aspect of cosmogony by archaic esotericism. అంటే విశ్వావిర్భావానికి సంబంధించి ఆ శాస్త్రానికి ఈ నిగూఢ శాస్త్రము, ప్రాచీన నిగూఢ శాస్త్రము ఆ బ్రీత్ని దేనికి అన్వయించారంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆధ్యాత్మికంగా అది అన్వయించడం జరిగింది. దాని గురించే మనకి ఎక్కువగా వివరించారు. అట్లాగా మనకి చెప్పకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ద మెటీరియల్ ప్లేన్, మోషన్. అది కదలిక, చలనము, నిరంతర చలనము అనే ధర్మం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ బ్రీత్ ఉన్నది, బ్రీత్ వల్ల ఇది నిరంతర చలనం తర్వాత వచ్చింది అన్న ఇది మనకి ఉండేది కాదు. అందుకని ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటే ఆధారమైంది, మెటీరియల్ ప్లేన్ అంటే దాని యొక్క ఎఫెక్ట్. అంటే అది దీనిగా మారింది అంతే. జలము స్పిరిచువల్ ఆస్పెక్ట్, మంచుగడ్డ మెటీరియల్ ఆస్పెక్ట్. రెండు ఉన్నాయా, ఒకటి స్పిరిచువల్ ఒకటి మెటీరియల్ అనే అదే స్థితి మారింది అంతే. ఒకే వస్తువు స్థితి మారింది. అటు ఉన్నప్పుడు స్పిరిచువల్ అన్న కారణంగా ఉన్నప్పుడు, ఎఫెక్ట్గా ఉన్నప్పుడు, కార్యముగా ఉన్నప్పుడు మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ ప్లేన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మోషన్ అన్న విషయాన్ని గురించి మనము ఈ డివైన్ ప్లాన్ లో ఏ పద్ధతిలో ఇచ్చారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పదాన్ని మనకి ఇచ్చినప్పుడు దాని గురించి లోతుగా మనం తెలుసుకుంటే, అంటే ఈ జాఫ్రే ఏ బర్బరక దాదాపు 40-50 సంవత్సరాల పాటు సెమినార్లు, సింపోజియము, అధ్యయనాలు, స్టడీ క్యాంపులు, ఎన్నెన్నో సీక్రెట్ డాక్టర్ మీద. ఇప్పటి వరకు మనకి వచ్చిన వాళ్ళల్లో సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత ఒక అథారిటీగా చెప్పుకోవాలంటే జాఫ్రియా బర్బరక. దాన్ని ఎట్లాగా అధ్యయనం చేయాలి అన్నదానికి చాలా కృషి చేశారని, కృషి చేయటమే కాకుండా మనకు ఒక గ్రంథం అందించి వెళ్ళారని. ఇందువల్ల ఏంటి, ఒక పదం వచ్చినప్పుడు అది సీక్రెట్ డాక్టర్లో ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ అర్థాలుగా, ఏ ఏ భావాలుగా ఇవ్వబడిందో, ఏ ఏ ధర్మాలుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ధర్మాల్లో ఇది ఈ పదము ఎట్లాగా పనిచేస్తుంది అక్కడ అని అంత వివరంగా, అంత లోతుగా మనకు అందించారు. ఇందులో మనం కూడా అట్లాగే ఉడికి ఎలాగపోయినా ఇది చలనము అంటే మెటీరియల్ ఆస్పెక్ట్, స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏమో ద బ్రీత్, మహాశ్వాస, ద గ్రేట్ బ్రీత్, మహాశ్వాస. అంటే శ్వాస అంటే ఎవరో ఉండాలి, శ్వాస తనంతరికి తనేమీ ఉండదు కదా, ఒకడి ద్వారా ఒకడు ఉంటే వాడి ద్వారా జరగటం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి మన ద్వారా శ్వాస జరుగుతుంది. ఆ శ్వాస జరగటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లోపల బయట ఉన్నాయి. బయట ఈ చోటు శ్వాసిస్తుంది, దానికి తగిన విధంగా మనకు ఊపిరితిత్తుల లోపల ఉండి అవి ఆ శ్వాసని అంటే ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్, ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరుగుతుంది. అదే మనం లేకపోతే, ఈ దేహం లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు. అలాగే అబ్సల్యూట్, పరిపూర్ణుడు, మొత్తానికి వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో వాడు లేకపోతే ఇంకేమీ లేదు. వాడు ఉన్నాడు కాబట్టి వాడి ద్వారా శ్వాస జరుగుతుంది. శ్వాసతో ప్రారంభమైంది. సంకల్పం కూడా శ్వాస.
రెండు ఏకకాలంలో. పుట్టిన పిల్లవాడు, ప్రసవింపబడిన వాడు శ్వాసతో ప్రారంభం వాడి జీవితం. అట్లా ద గ్రేట్ బ్రీత్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ మొత్తానికి ఆధారం. ఏవేవైతే మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఉన్నాయో అన్నిటికీ అది ఆధారంగా ఉంది. మోషన్కి ఇంకా పూర్తిగా ఆధారంగా ఉంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఈ కదలికని, ఈ చలనాన్ని తీసుకొచ్చింది మొత్తం మెటీరియల్ ప్లేన్ లో మనకి తెలిసే విధంగా. తర్వాత 97వ పేజీ. నేను కొంత చెప్పుకోవడం జరిగింది. తర్వాత 97వ పేజీ, 94వ పేజీ. Motion is eternal. This is so during the periods of rest, విశ్రాంతి అంటే ప్రళయాస్, as well as during the periods of activity, పని విశ్రాంతి. రెండు సందర్భాల్లోనూ యాక్టివిటీ అంటే మన్వంతరాస్ అని అంటారు. మన్వంతరాలు, ప్రళయం నుంచి మన్వంతరం అంటే ప్రళయము ఒక బ్రహ్మ యొక్క ఒక రాత్రి, మన్వంతరము బ్రహ్మ యొక్క ఒక పగలు అన్నట్టుగా మనం తీసుకుంటే. For motion is one of the three aspects of the absolute, used in the sense of the ultimate all being. ఇది మోషన్ అంటే మొత్తానికి వన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉంది, ఆల్ బీయింగ్, అల్టిమేట్ ఆల్ బీయింగ్, ఈ మొత్తాన్ని కలిగి ఉన్నవాడు ఎవడున్నాడు? ఇప్పుడు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నాం, ఎవరికి వాళ్ళు కొంత కలిగి ఉన్నాం మనం, ఎవరికి వాళ్ళకి విడివిడిగా. ఈ మొత్తాన్ని కలిపి భూమి కలిగి ఉంది. భూమి తను ధరించింది, మనందరినీ తను భరిస్తూ మనందరం ఇక్కడ నివసించడానికి వీలుగా భూమి ఆధారంగా ఉంది. అంటే మనం ఎటువంటి పనులు ఎట్లా చేసినా కానీ మొత్తానికి అంటే భూమి ఆధారంగా. అట్లా అటువంటి భూగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుళ్ళు, ఇట్లా ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఒకడున్నాడు, మళ్ళీ ఒకటి ఉంది ఆ చోటు అన్నది. కాబట్టి అల్టిమేట్ ఆల్ బీయింగ్ అని చిట్ట చివరికి ఒక చోట ఆగిపోతాం మనం. ఎక్కడైతే ఆగిపోయామో ఇందులో వాడికి కారణం లేదు. ఇంకా ఒక చోటకు వెళ్ళిన తర్వాత దానికి కారణం లేదు, ఇంకా కాజ్లెస్ కాజ్. బట్ అల్టిమేట్ ఆల్ బీయింగ్, మొత్తానికి సంబంధించినవాడు, అబ్సల్యూట్ అంటాం, అదే పరిపూర్ణుడు. ఆయన యొక్క 3 ఆస్పెక్ట్స్, మూడు విధాలుగా ఉన్నది. ఏమంటే ఒకటి మోషన్ అంటే చలనము, ది అదర్ 2 బీయింగ్ స్పేస్ అండ్ డ్యూరేషన్. చలనం అంటే మరి కదలాలి అంటే మనకేం కావాలి? చోటు కావాలి. చోటు ఒక్కటే ఉంటే సరిపోతుందా?
కాలం కావాలి. ఈ కాలంలో, ఈ చోటులో, ఈ కాలానుగుణంగా ఈ కాల పరిమితిలో ఈ దూరాన్ని వెళ్ళాము అన్నట్టుగా. స్పేస్ అండ్ డ్యూరేషన్. The word motion is used as it is easily understandable. The mystical term is breath or the great breath, expressed in the uplifting words of the stanzas. Not was, not to save, ceaseless, eternal breath, which knows itself not. అంటే మొదటి స్టాంజలో కూడా మనకి ఇవ్వబడింది శ్లోక 6లో. అట్లాగే రెండో భాగంలో రెండో శ్లోకంలో ఇవ్వబడింది. ఇది రెండో వాల్యూమ్లో, మొదటి వాల్యూమ్లోనేమో శ్లోక 6లో, రెండో వాల్యూమ్లో శ్లోక 2లో కూడా ఇది ప్రస్తావన వచ్చింది. ఇట్లాగా మోషన్ ఈజ్ అడాప్టెడ్ in parenthesis after the word breathe, and the following explanation is given. The breath of the one existence is used in its application only to spiritual aspect of cosmogony by archaic esotericism. అంటే ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ ద డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, అంటే ఎటర్నల్ లా ఆఫ్ మోషన్ అనే ఆ మౌలిక తత్వ దివ్య ధర్మం గురించి చెప్పేటప్పుడు మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కొంచెం మారుస్తూ ఆర్చాక్ ఎసోటరిసిజం, otherwise it is replaced by its equivalent in the material plane, motion. The one eternal element or element containing vehicle is space. అంటే మనకి అంటే పంచభూతాలు 5 భూతాలు అని మనం చెప్పుకుంటున్నాం. ఈ 5 భూతాలని కలిగి ఉన్నటువంటి ఈ 5 కాకుండా ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఏంటి? The element principles named fire, air, water. The parentless or spiritual principle, Adi Tattva, the original principle. అట్లాగే అనుపాద తత్వ, ఆకాశ తత్వ వరకు మనం ఇంతవరకు మనకి గమనికలోకి వచ్చింది. ఆకాశ తత్వం వరకు ఆకాశాత్ వాయు, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్ని ఆపహ, ఆపహ పృథ్వీ. ఈ 5 మనం పంచభూతాలుగా చెప్పుకుంటున్నాం. ఇంకా దీనికి ఆధారంగా ఉన్నవి ఆది తత్వ, అనుపాద తత్వ. అనుపాదక ఆది తత్వ అంటే ఈ మొత్తానికి ఆధారమైంది ఏంటి? ఆది తత్వ, ఆదిభూత. ఆదిభూత నుంచి అనుపాదక భూత వస్తుంది. దాని నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథ్వీ. ఇది వరుస. అంటే ఎవరు వచ్చారు? ఆ ఆది తత్వం ఏదైతే ఉందో ఆ ఆది తత్వమే. అంటే జలము పృథ్వీగా ఎలాగైతే మారిందో మన కళ్ళకెదురుగా అది తెలుస్తుంది. పిల్లవాడిగైనా కానీ తెలుస్తుంటుంది. అది దాని పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. అట్లాగే ఆది తత్వము అనుపాదకగా మారింది, అనుపాదక ఆకాశగా మారింది. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అట్లాగా మారుతూ మారుతూ పృథ్వీగా వచ్చింది. పృథ్వీ తత్వంగా మనం ఆ పృథ్వీ తత్వం వరకు
మెటీరియల్ ప్లేన్లో మనం ఉన్నాం ప్రస్తుతం. చిట్ట చివరిది ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ప్రయాణం ఇక మనం. ఆది అనుపాదక అది ఇంకా మనకి గమనికలోకి రావాల్సి ఉంది. అదే వన్ ఎలిమెంట్. అంటే ఆది తత్వానికి ముందు ఉన్నది ఏదైతే ఉందో అది వన్ ఎలిమెంట్. ఆ వన్ ఎలిమెంట్ నుంచి ఆది తత్వ బహిర్గతమైంది. ఆది తత్వం నుంచి అనుపాదక, అనుపాదక నుంచి ఆకాశ, అట్లా వరుస వచ్చింది. ఇప్పుడు మోషన్, ద బ్రీత్ ఆఫ్ ద వన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద వన్ ఎటర్నల్ ఎలిమెంట్. అది శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేది. ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్ ఈజ్ స్పేస్. అంటే మొత్తం ఎక్కడ జరుగుతుంది? చోటులో జరుగుతుంది. అంటే మొట్టమొదటగా వన్ ఎలిమెంట్ ఏంటన్నమాట? చోటు. చోటులో నుంచి ఆది తత్వం బయటపడుతుంది. దాంట్లో నుంచి అనుపాదక స్థితి మారుతుంది. అనుపాదక నుంచి ఆకాశం. మనకేంటంటే ఈ చోటులో మనకు కనిపించేది ఆకాశం. ఆకాశతత్వం మనకి అంతవరకు గమనికలోకి వచ్చింది మనకి. ఇక రాబోయే రౌండ్స్లో, రాబోయే కాలంలో మనకి ఈ మిగతా రెండు కూడా మన గమనికలోకి వస్తాయి. ద వన్ ఎటర్నల్ ఎలిమెంట్ ఆర్ ఎలిమెంట్ కంటైనింగ్ వెహికల్ ఈజ్ స్పేస్, డైమెన్షన్లెస్ ఇన్ ఎవ్రీ సెన్స్, కోఎగ్జిస్టెంట్ విత్ విచ్ ఆర్ ఎండ్లెస్ డ్యూరేషన్. కాలావధికి పరిమితి లేదది. కాలావధికి డ్యూరేషన్. ప్రైమార్డియల్ హెన్స్ ఇండెస్ట్రక్టబుల్. ప్రైమార్డియల్ మ్యాటర్ అండ్ మోషన్ అబ్సల్యూట్, నాశనం లేనిది. ప్రైమార్డియల్ మ్యాటర్, ఇప్పుడు మనకి మ్యాటర్ అంతా నాశనం అవుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది, కానీ ఇదంతటికీ ఆధారమైనటువంటి మూల పదార్థం ఒకటి ఉంది. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. దాంట్లో తగ్గేది లేదు, పెరిగేది లేదు. అండ్ మోషన్ అబ్సల్యూట్ పర్పెచువల్ మోషన్ విచ్ ఈస్ దట్ బ్రీత్ ఆఫ్ ద వన్ ఎలిమెంట్. అంటే ఈ పంచభూతాలకి కాకుండా ఈ సప్తభూతాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆధారమైనటువంటి స్పేస్ ఏదైతే ఉందో చోటు, అక్కడి నుంచి మనకి ఈ బ్రీత్ అనేది ప్రారంభమవుతుంది. ఆ బ్రీత్ ఎవరిదనమాట? వన్ ఎలిమెంట్, ఎటర్నల్ ఎలిమెంట్ ఒకటి ఉన్నది. దాని నుంచి మిగతా ఎలిమెంట్స్ వస్తున్నాయి. మిగతా ఎలిమెంట్ గా మారుతూ ఉంది. అదే వన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, వన్ ఎటర్నల్ ఎలిమెంట్, శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో అది క్రమక్రమంగా సొలిడిఫై అవుతుంది. అయి పృథ్వీతత్వంగా మారింది. అది ఇవే మళ్ళీ ఒక పక్కన మోషన్కి ఆధారంగా ఉన్నటువంటి బ్రీత్కి ఇదే ఆధారం అవుతుంది. దిస్ బ్రీత్ యాజ్ సీన్ కెన్ నెవర్ సీజ్, నాట్ ఈవెన్ డ్యూరింగ్ ద ప్రళయ ఎటర్నిటీస్. ప్రళయంలోనైనా ఈ శ్వాస ఆగదు. శ్వాస కెన్ నెవర్ సీజ్, ఆగిపోవటం అన్నది లేదు. ఎల్లప్పుడూ నిరంతరంగా అది సాగుతూనే ఉంటుంది. దానికి ప్రతిగానే, దానికి సంకేతంగానే మనకి ఇక్కడ మోషన్, ఈ చలనము కూడా నిరంతరము చలనం ఉంటుంది. బ్రీత్ ఉంది కాబట్టి చలనం ఇక ఎల్లప్పుడూ ఉంటుంది. అదే బ్రీత్ ఆగిపోతుంది అనుకోండి, చలనం కూడా ఆగిపోతుంది. కాబట్టి ఈ రెండిటికి మూలం మీద, ఈ రెండిట్లో ఏది మూలము? బ్రీత్ మూలం. బ్రీత్ ఆధారంగా ఈ మోషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం అయినప్పటికీ ఈ చలన ధర్మం, దీనికి ఆధారము బ్రీత్, ద గ్రేట్ బ్రీత్, మహాశ్వాస. అట్లా అన్ని ధర్మాలకి
లా ఆఫ్ పీరియాడిసిటీ, లా ఆఫ్ మోషన్. ఇట్లా మనకి 8 రకాలైనటువంటి కొన్ని దివ్య ధర్మాలు మనకి అందివ్వబడ్డాయి. The law of essential unity, the law of adjustment, the law of self-unfoldment, ఇలా రకరకాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారము గ్రేట్ బ్రీత్. అంటే సంకల్పము నెరవేరాలి అంటే, ఆయన ఒక సంకల్పము నెరవేరాలి, తాను పెక్కులు కావాలి అని అంటే, ఈ మొత్తం కదలాలి అని అంటే మొట్టమొదటిగా ఏం కావాలి? బ్రీత్, ద గ్రేట్ బ్రీత్. శ్వాసతో ఈ మొత్తం కార్యక్రమం మొదలైంది. ఆ శ్వాస ఆధారంగానే మనకి ఈ చలనము వచ్చింది, లా ఆఫ్ మోషన్. దానివల్ల ఏమైంది? అది ప్రళయ స్థిత, లేకపోతే ఇది మన్వంతర స్థిత, రెస్టా, లేకపోతే యాక్టివిటీనా, ఏదైనా కావచ్చు, తను మాత్రం కదిలిపోతూనే ఉంటుంది, జర జర పాకిపోతూ ఉంటుంది. అందుకే పాముతో మనం పోల్చాం కాలాన్ని. జర జర పాకిపోతూ ఉంటుంది. మనం పామును చూడండి, కొంచెం దూరం నుంచి చూస్తే ఎలా వెళ్ళిపోతుంది అది, అంత వేగంగా. చర చర పాకిపోతూ ఉంటుంది అది, జర జర. అట్లా కాలము సాగిపోతూనే ఉంటుంది. తర్వాత, టు బి ష్యూర్ దట్ టర్మ్ ఫోహత్ ఈజ్ నాట్ ద ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ ఆఫ్ ది ఎసోటరిక్ టర్మ్ గ్రేట్ బ్రీత్. ఇంకా కొంత వివరణ ఉంది, మనం దాని వరకు ఆపేసి 97వ పేజీలో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ ఈ సృష్టి అంతా ఎట్లాగో ఉంది, విశ్వము, ఈ సృష్టి అంతా విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ కంటిన్యూస్ సైకిల్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ రెస్ట్. పర్యాయత్వ ధర్మాన్ని ఆధారం చేసుకుని దానికి అనుగుణంగా యాక్టివిటీ రెస్ట్, ఎక్కడ ఆగేది లేదు. ఇంకా యాక్టివిటీ రెస్ట్ లోకి ప్రయాణం చేస్తుంది, రెస్ట్ యాక్టివిటీలోకి ప్రయాణం చేస్తుంది. ఇంకెక్కడ ఆగుతాయి? రాత్రి పగలకేసి వెళుతుంది, రాత్రిగా అక్కడ ఉండలేదు. ఏ స్థితి అయినా సరే ఆ స్థితిలో అక్కడ ఉండిపోవటం లేదు, అది తరువాత స్థితికి ప్రయాణం చేస్తూ ఉంది అది. ఎందువల్ల? పర్యాయత్వ ధర్మం ఒకటి, రెండోది లా ఆఫ్ మోషన్, నిత్య చలన ధర్మం, నిత్యము చలిస్తూ ఉండడం, నిత్యము కదులుతూ ఉండడం. కాబట్టి ఒక స్థితిని మనం ఇక్కడ ఏదో ఇప్పుడు పగల్లో ఉన్నాం మనం, అట్లాగని పగలు పూర్తిగా ఉండలేదు. ఈ పగలు ఎటేపుకి వెళ్తుంది? రాత్రికేసి వెళ్తుంది. ఇప్పుడు మనం జీవించి ఉన్నాం, మనం ఎటువైపు వెళ్తున్నాం? మరణం కేసు వెళ్తున్నాం, భౌతిక మరణం కేసు. ఈ భౌతిక దేహం వదలటం, భౌతిక దేహము, కామదేహము, లోయర్ మెంటల్ బాడీ, ఈ 3 దేహాలు రాలిపోవాలి. కారణ శరీరంలో కొన్నాళ్ళు ఉండి మరలా తిరిగి పునర్జన్మ, మళ్ళీ జన్మించడం. ఇట్లా మనం జీవించి ఉంటే మరణానికేసి వెళ్తున్నాం, మరణించిన తర్వాత మళ్ళీ జన్మించడానికి వస్తున్నాం. ఎక్కడ ఆగటం లేదు. జనన మరణాలు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది, రాత్రి పగలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది, ప్రళయము మన్వంతరము కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అందువల్ల మనకి ప్రళయ స్థితి ఇలాగ ఉందండి. ప్రళయ స్థితిని వర్ణించగలుగుతున్నాము అంటే దీనివల్ల లా ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో, ఆ గ్రేట్ బ్రీత్ ఏదైతే ఉందో, దానివల్ల ఇది కదులుతూ ఉంది. కాబట్టి ఆ ప్రళయ స్థితిలో అందరూ ఎవ్వరూ లేకుండా మొత్తం ఒక్కటిగా అయిపోవటం వల్ల యాక్టివిటీ లేనట్టు ఉంది, రెస్ట్ తీసుకుంటున్నట్టుగా ఉంది.
కానీ అది ఎటు వేసుకు వెళ్తుంది, ఆ రెస్ట్ యాక్టివిటీ కేసు వెళ్తూ ఉంది. కంటిన్యూస్ సైకిల్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ రెస్ట్. నిత్య సర్గ అండ్ నిత్య ప్రళయ thus epitomize the doctrine of continuous change that is ever present during a period of activity. Manvantara. It is a fundamental law in occultism. నిగూఢ తత్వశాస్త్రానికి సంబంధించి that there is no rest or cessation of motion in nature. ఇవన్నీ యాక్టివిటీ అది ఆగిపోయింది, యాక్టివిటీ ఆగిపోయిందండి. పగలంతా పని చేసాం, పని ఆగిపోయింది. ఏమైంది? రెస్ట్, విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. కానీ మోషన్, కదలిక, చలనము అది ఆగలేదు. అది కదులుతూనే ఉంది, చలిస్తూనే ఉంది. Cessation of motion is no rest or cessation of motion in nature. That which seems rest is only the change of one form into another. కాబట్టి అదేం చేస్తూ ఉంది, ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి ఆ మోషన్ అన్నది, కదలిక అన్నది, ఆ చలనం అన్నది ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి అది తీసుకువెళ్తూ ఉంది. The change of substance going hand in hand with that of form, as we are taught in occult physics. అంటే మనం ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా సైన్సెస్కి సంబంధించి నేర్చుకుంటూ ఉన్నాం మనం. అవన్నీ ఏంటి, అది ఫిజికల్ ఫామ్, అంటే భౌతిక స్థితికి సంబంధించిన, అంటే పదార్థమయ స్థితికి సంబంధించినటువంటిది. అది మనకి నేర్పబడుతుంది. అది అంతవరకు పరిశోధనలు సాగుతూ ఉన్నాయి. కానీ ఆకల్ట్ ఉంది ఒకటి, అంటే దీనికి ఆధారమైంది, దీనికన్నా ముందు స్థితి. ఇప్పుడు మనకు కనపడేది మెటీరియల్ ప్లేన్. ఎక్కడికి వెళ్ళినా మనం వైకుంఠంకి దగ్గరికి వెళ్ళిపోయి ఆ ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాం, అది కూడా మెటీరియల్ ప్లేనే. మనకి తెలుస్తుంది కదా, అది మనకి తెలుస్తుంది అంటే అది మెటీరియల్, పదార్థంతో కూడుకున్నది, అది చిట్ట చివరి స్థితి. కాబట్టి అట్లా కాకుండా మనకి ఆకల్ట్ ఫిజిక్స్ ఉంది, దీనికి ఆధారమైంది. అంటే మోషన్కి ఆధారమైంది ఏదో, ఇట్లాగే ఈ మౌలిక తత్వ దివ్య ధర్మాలన్నిటికీ ఆధారమైంది గ్రేట్ బ్రెత్ ఎలాగైతే ఉందో, అట్లాగే ఈ ఎలిమెంట్స్ మనకి పంచభూతాలు, అంటే 7 భూతాలు ఉన్నప్పటికీ మనకి తెలిసిన ఈ పంచభూతాలకి ఆధారమైనటువంటి వన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిజిక్స్, ఆకల్ట్ ఫిజిక్స్ అంటే. అట్లా మనం భౌతికంగా ఏవే విషయాలు ఎన్నెన్ని విభాగాలుగా చూసుకుంటూ ఉన్నామో వాటన్నిటికీ కలిపి ఒకటి అక్కడ ఉంది, ఫిజిక్స్. మొత్తానికి కలిపి ఈ ఫిజిక్స్ భౌతికంగా ఉన్నటువంటి ఫిజిక్స్కి ఆధారమైనటువంటి భౌతిక శాస్త్రం, దాని పేరు అసలు భౌతిక శాస్త్రం. దీనికి ఆధారంగా ఆకల్ట్ ఫిజిక్స్ ఉంది, నిగూఢమైనటువంటి గుప్తముగా ఉన్నటువంటి శాస్త్రం, గుప్త శాస్త్రం. దాంట్లో మనకేం నేర్పుతున్నారు, ఈ మోషన్ అన్నది, అంటే రెస్ట్ అనేది లేదు. ఇక ఈ మోషన్కి రెస్ట్ అనేది లేదు. అది ఏం చేస్తుంది, రెస్ట్ నుంచి యాక్టివిటీకి, యాక్టివిటీ నుంచి రెస్ట్లోకి ఎలాగా స్థితిని మార్పు చేస్తూ ఉంది. అది ఫ్రమ్ వన్ ఫామ్ ఇంటూ అనదర్. అంటే జలం నుంచి మంచుగడ్డకి, మంచుగడ్డ నుంచి జలానికి, కింద అట్లా ఉయ్యాలు ఊగినట్టుగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అన్నట్టుగా స్థితిని మారుస్తూ ఉంది, అంతే. అది ద చేంజ్ ఆఫ్ సబ్స్టెన్స్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ దట్ ఆఫ్ ఫామ్, యాజ్ వీఆర్ టాట్ ఇన్ ఆకల్ట్ ఫిజిక్స్.
ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సందర్భంగా a very interesting footnote was added at the close of the preceding sentence. Although it has no bearing upon the subject under consideration. అయితే ఫుట్ నోట్ ఒకటి ఇచ్చారు ఈ విషయం చెప్పినప్పుడు. ఇది ఫస్ట్ వాల్యూమ్లో 97వ పేజీలో ఇచ్చారు ఇది. అంటే ఇప్పుడు మనం చదువుకున్నది ఏదైతే ఉందో చదివింది ఇది ఫస్ట్ వాల్యూమ్లో 97వ పేజీలో ఉంది. సీక్రెట్ డాక్టర్ యొక్క ఫస్ట్ వాల్యూమ్ 97వ పేజీ. అంటే మనం స్టాంజా 4లో చెప్పుకున్నాం అది. మనం ఫస్ట్ స్టాంజాలోనే స్టాంజా 4లో వస్తుంది అది. అంటే ఇంకా మనం అక్కడికి రాలేదు. అక్కడ దాకా స్టాంజా 2లో ఉన్నాం కదా మనం. ఇప్పుడు స్టాంజా 4లో చెప్పబడ్డ విషయం అన్నమాట ఇది. ఏం చెప్పాడు దాంట్లో ఫుట్ నోట్ ఒకటి ఇచ్చాడు. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ లా దట్ పర్మిట్స్ అండ్ హెల్ప్స్ ది అర్హట్ టు పెర్ఫార్మ్ ఇస్ సిద్ధిస్. అంటే మనకి సిద్ధులు, అణిమాది సిద్ధులు, లేదా అష్టసిద్ధులు అంటాం కదా, అవి అతీంద్రియ శక్తులు, వీటికి సంబంధించి ఈ లా ప్రకారం ఇప్పుడు మనకి ఏదైతే చెప్పారో ఈ ఆకల్ట్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రానికి సంబంధించి మనం కొన్ని విషయాలు చేస్తున్నాం. మనం కొన్ని పరిశోధనలు చేసి దాని యొక్క స్థితిని మారుస్తూ మనం రకరకాలుగా చేయగలుగుతున్నాం. దాంట్లో ఉన్న ధర్మాలని తెలుసుకుని ఆ పదార్థం యొక్క ధర్మాలని, ఆ పదార్థాలని మార్పులు చేస్తూ మనకు ఉపయోగపడే పరికరాలని తయారు చేసుకుంటున్నాం మనం. ఇదంతా మన ఈ పరిశోధన అంతా మనం దేనికి ఉపయోగిస్తున్నాము? ఎంత ఏ శాస్త్రంలోనైనా ఏ రంగంలోనైనా పరిశోధన జరిగితే ఆ పరిశోధన ఫలితాలు ఏం చేసుకుంటున్నాం మనం? మనకి మన సౌకర్యం కోసం, సౌకర్యంగా జీవించడం కోసం తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయటం అన్నట్టుగా, ఎక్కువ పని జరగటం తక్కువ శ్రమతో. ఇప్పుడు నీళ్లు తోడాలి మనం. అంతకుముందు బావిలో నుంచి నీళ్లు తోడాల్సి వచ్చేది. వాటిని ఈ బావిలో నీళ్లు తోడి ఇక్కడ బిందెల్లో వాటిల్లో నిల్వ చేసుకోవటం జరిగేది, తొట్లలో అట్లాగా నిల్వ చేసుకునేవాళ్ళం. ఇప్పుడేంటి, మనం ఏం చేస్తున్నాం, ఊరికే స్విచ్ నొక్కుతున్నాం, అంతే, అయిపోయింది. ట్యాంక్ నిండిపోయింది, పైన ఓవర్ ట్యాంక్ నిండిపోయింది, మళ్ళీ స్విచ్ ఆపుతున్నాం. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ పరిశోధనలు, ఈ శాస్త్ర రంగంలో అనేక రకాల పరిశోధనలు జరిపి ఆ పరిశోధన ఫలితాలు మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి? స్విచ్ వేస్తే ట్యాంక్ నిండిపోయింది, స్విచ్ ఆపేస్తాం. ఇదే పని మనం 1 గంట 2 గంటల సేపు బావిలో నుంచి ఆ బకెట్లతో నీళ్లు తోడి తొట్లలో నింపుకొని అలాగా ఉంచుకోవాల్సి వచ్చేది. దాదాపు 2 గంటలు దానికి కేటాయించాల్సి వచ్చేది. అటువంటిది 2 సెకండ్లు కూడా లేదు, 2 క్షణాలు దానికి మనం వినియోగిస్తున్నది. మరి 2 గంటల సమయం మనకి ఖాళీ వచ్చింది ఇప్పుడు మనకి. మరి ఏం చేయాలి ఈ 2 గంటలు? అంటే ఇంత సౌకర్యం ఇవ్వగలిగినటువంటి పరిశోధనలు వీళ్ళు ఎలా చేశారు అంటే అంతకుముందే ఈ ఏర్పాటు ఉంది. వీళ్ళు పరిశోధనలు చేశారు అంటే ఈ చోట్ల ఆ ఏర్పాటు ఉంది. చోట్లో ఉన్న విషయాన్ని వాళ్ళు గమనించి దీన్ని కొంచెం జత చేసి ఒక మూడో కొత్త వస్తువుని తయారు చేశారు. కాబట్టి ఇదంతా ఇక్కడ ఉంది కాబట్టి మనం వాళ్ళకి కృతజ్ఞతగా, ఎవరో ఏర్పాటు చేశారు ఇదంతా, ఆ ఏర్పాటుని మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుంటున్నాం. కొంచెం తెలుసుకున్నందుకే
మనకి ఎంత సౌకర్యం వచ్చింది, 2 క్షణాలు కూడా పట్టకుండా అంత శ్రమ 2 గంటల శ్రమ తగ్గిపోయింది. అట్లా అన్ని విషయాల్లోనూ శ్రమ తగ్గిపోయింది. వీళ్ళు ఇంతవరకు జాగ్రత్త వచ్చింది. ఎయిర్‌పోర్టు ఎప్పటి నుంచో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసిన